పెసరపప్పు పాయసం కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడిగేసినాక ఇప్పుడు అదే కప్పుతోటి ఒక 6 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు పాలను కూడా పోసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రెజర్ అంతా పోయినాక ఈ కుక్కర్ మూత తీసేసి ఈ పాయసాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరో 3 కప్పులు పాలని కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకోవాలండి. పోసుకొని ఈ పాయసంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను సాల్ట్, యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు ఉడికించేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వేరే పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైనాక జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు. బాదము, కిస్మిస్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పాయసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి.